బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టవచ్చు 1,00,000 కోట్లతోని. కానీ హైదరాబాద్లో మురికి కూపంగా తయారై ఒకప్పుడు జీవనది మంచినీటి ఉన్న మూసి నది ఏదైతుందో దాన్ని మేము ప్రక్షాళన చేస్తామంటే మీరు ఒప్పుకోవట్లేదు. నేనేమంటున్నా, మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే పిండి కొద్ది రొట్టె. ఒక పక్కన రాష్ట్రం దివాలా తీసిందన్నది ఎవరు? నేననలే, మీరు అనలే, బీఆర్ఎస్ అనలే, రేవంత్ రెడ్డి అన్నాడు. ₹1 ఉడతలేదు నాకు, నేనేదో లంకెబిందులు అనుకొని వస్తే మొత్తం ఖాళీకుండలు ఉన్నాయన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. పైసలు ఉడతలేవన్నది రేవంత్ రెడ్డి. పెట్టుబడులు రావట్లేవన్నది రేవంత్ రెడ్డి. రాష్ట్రం దివాలా తీసిపోయింది రేవంత్ రెడ్డి అంటాడు. నేను మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పని అంటాడు. నీ ప్రియారిటీ ఏంటి నువ్వు డిసైడ్ చేసుకో ఫస్ట్. ప్రభుత్వంలో ఉండగానే, అధికారంలో ఉండగానే ఇష్టం వచ్చిన ప్రియారిటీస్ ముందు పెట్టుకొని ఆగమాగం చేసే హక్కు ఎవరికీ లేదు. అది నువ్వు కేవలం 5 సంవత్సరాలు ఉంటావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఉన్న పైసలన్నీ మూసి మీద పోసి రైతుల నోళ్ళలో మన్ను కొడతా అంటున్నావు. నువ్వు రైతు బంధు ఇవ్వవు, రైతు బంధు ఇవ్వవు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయవు, రైతు బీమా పథకాన్ని పూర్తిగా అమలు చేయవు, ఇచ్చిన పెన్షన్ వాగ్దానాలను అమలు చేయవు, షాదీ ముబారక్ అమలు చేయవు, కళ్యాణ లక్ష్మి అమలు చేయవు, నిరుద్యోగులకు ఇచ్చినట్టుగా వాగ్దానాలు అమలు చేయవు. మూసి అని మూసిలో పడుతున్నావు. ఎందుకు అంటే మూసి ప్రాజెక్టును అంబానీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రాజెక్టును అంబానీకి ఇచ్చేయాలి, కమిషన్లు దొబ్బాలి, ఎట్ 1 జోల్ 10,000 20,000 crore దొబ్బిపోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక కుట్ర. సరే, అది కూడా నీ దగ్గర డబ్బులు తెచ్చుకోగలిగితే, లోన్లు తెచ్చుకోగలిగితే చెయ్యి. బట్ వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ హ్యూమన్ లైఫ్స్? నువ్వు 1,00,000 కోట్లు పెట్టి మూసిని రివైవ్ చేస్తా అంటున్నావు, సంతోషము. నువ్వు డిపిఆర్ లేకుండా 1,00,000 కోట్లు అన్నావు, చెట్ల మీద ఇస్తారు లెక్క. వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ హ్యూమన్ లైఫ్స్? నీకు హక్కు ఎవడిచ్చినాడు? నువ్వు 1,00,000 కోట్లు పెట్టి మూసి రివైవ్ చేసినప్పుడు దాని కింద కొన్ని వందల ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ కంపెన్సేషనో రీహాబిలిటేషనో చేయడానికి మానవత్వం లేదా? ప్రభుత్వం అంటే మన క్రూరమైనటువంటి ఒక నియంతల, రాజుల, చక్రవర్తుల? డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఇది. ఏదో కారణాల చేత వాడు మురికి కూపంలో వాడికి బతుకుతున్నాడు. ఎవడు బతుకుతాడండి మూసి పక్కన చెప్పురి? రేవంత్ రెడ్డి మూసిలో నివసిస్తున్న ఎవరైతే ఆ మురికి కూపంలో నివసిస్తున్న జనాలందరూ కూడా మేము కాంపన్సేషన్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, సో అక్కడ నుంచి మేము వాళ్ళని తరలించే కార్యక్రమాన్ని మీరు నన్ను ఎందుకు అడుగుతారు సార్? ప్రజలకు అందరికి ఎరికే ఆ మూసి దగ్గర, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బుల్డోజర్లు పోయినప్పుడు, ఆ జేసీబీలు పోయినప్పుడు ఆడోళ్ళు ఏం తిట్టిండ్రో అవే సమాధానం. వై డు యు ఆస్క్ మీ ఆల్ దట్ క్వశ్చన్స్? గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ప్రజల దగ్గర గుంజుకుంటా, నేను వాళ్ళ విధ్వంసం చేస్తా అంటే నేరం అవుతుందండి, రాక్షసత్వం అవుతుంది. నువ్వు వాళ్ళతో చర్చలు చేయి, వాళ్ళ కన్విన్స్ చేయి, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ రీహాబిలిటేషన్ చూపెట్టు. చట్టం చెప్తుందండి, నువ్వేం సొంత ఫత్వాలు వద్దు. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తున్నది, దాన్ని ప్రామాణికంగా తీసుకోమంటే లేదు నేను అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తా, అంబేద్కర్ రాజ్యాంగం వద్దంటే నేనేం చేయాలా? గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్న బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుందని మనం ఎలక్షన్ ముందు అనుకున్నాం. అనూహ్యంగా కాంగ్రెస్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు 2 జాతీయ పార్టీలు రాష్ట్రంలో కూడా, అంటే గతంలో కంటే బీజేపీ పుంజుకుంది. 8 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం అంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు వేయాలి ప్రజలు అంటే ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ బీజేపీని పెంచుతున్నది రేవంత్ రెడ్డి. ఇక్కడ పెంచింది రేవంత్ రెడ్డి, పెంచుతున్నది రేవంత్ రెడ్డి అంటుండే. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయినాయి. దొంగ అన్నట్టు అది. నేను పేర్లు చెప్తే బాగుండదు. రైట్ ఫ్రమ్ బండి సంజయ్ గారి నుండి మొదలుకుంటే దాదాపు ఒక 5-6 ఎంపీలు గెలవరాళ్ళు. ఓన్లీ రేవంత్ రెడ్డి లోపాయకారి ఒప్పందంతో ఆయన సీట్లను బలహీనమైన అభ్యర్థులను పెట్టి, తర్వాత కొంతమంది బలమైన అభ్యర్థులను కూడా కుళ్ళబొడిచి లోపాయకారిగా ఓడగొట్టడంతో ఒక 5-6 ఎంపీలు బీజేపీ గెలుచుకున్నది. అది నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్. అది ఇది ఒప్పందం బడేబాయ్ చోట. ఇది పబ్లిక్. నేను కొన్ని పేర్లు బండి సంజయ్ గారు గెలవరు, రాజేంద్రన్న గెలవడు, ఇక చాలా మంది ఉన్నాయి పేర్లు. అట్లా మల్కాజ్గిరిలో చాలా ఉన్నాయి. ఇక పేర్లు చెప్పుకుంటే బాగుండదు. రేవంత్ రెడ్డి కావాలని చెప్పని బలహీనమైన అభ్యర్థులను కోరి బలహీనమైన అభ్యర్థులను బీజేపీ వాళ్ళు గెలవడం కోసం మోడీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు నరేంద్ర మోడీ హెస్ బికమ్ ఏ ప్రిడేటర్. బీజేపీ గవర్నమెంట్స్ బికమ్ ప్రిడేటర్స్. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు కర్ణాటకలో ఏం మనం చూసినాం కదా, అతలాకుతలం చేసి. నన్ను చేయకుండా ఉండాలంటే నీ బాన్సన్ నేను నీకు పార్లమెంట్ గెలవనిస్తా. ఆయనకు తెలుసు 240 కంటే ఎక్కువ రావని చెప్పని మోడీకి ఎరుక. నంబర్ ఆఫ్
సీట్స్ పెరగాలి, ఇక్కడ పెంచేందుకు ఉపయోగపడ్డాడు. ఇవాళ బీజేపీని పెంచుతున్నటువంటిది ఆయనే. ఎప్పుడన్నా మోడీని తిడుతుంటారు రేవంత్ రెడ్డి? అంటే కాంగ్రెస్ మీరు ఇంత నేషనల్ అడమైన కేసులు పెట్టి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఇబ్బంది పెడితే కూడా తిడతలేడు. కాబట్టి ఇట్ మేక్స్ నో సెన్స్. ఇది కాంగ్రెస్ ఏమో ఇండియా కూటమిలో ఉంది, బీజేపీ ఏమో ఎన్డీఏ కూటమిలో ఉంది. మొన్న ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతోనే ఆయన అధికారం చేపట్టగలిగిండు. సో దీంట్లో ప్రధాని మోదీకి అలాగే రేవంత్ రెడ్డికి మనం ఎట్లా చెప్పుకోగలుగుతాం దోస్తీ ఉందని? దట్ ఈస్ ద దురదృష్టం. ఇప్పుడు పిల్లికి ఎలకకు సావాసం ఎట్లయితే అవుతుంది, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారంటే నమ్మనట్టుగానే ఇప్పుడు రేవంత్ మోడీ ఒకటే అంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు. బట్ నేను మీకు చెప్తాను, రాహుల్ గాంధీ ఒక మాట రాహుల్ గాంధీ బాటలో రేవంత్ రెడ్డి నడవట్లేడు. అందుకే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని దేక్తలేరు. ఢిల్లీకి పోయి మీరు కులగణన పేరు మీద ధర్నా చేస్తే కూడా ధర్నాకు రాలేదు. మనసు విప్పి ఎక్కడ కూడా వాళ్ళిద్దరూ సంభాషించుకున్నట్టో మాట్లాడుకున్నట్టో కళ్ళలో కళ్ళు పెట్టి మీరు అట్లాంటి మొన్న వచ్చిన భారత్ సబ్మిట్ మీరు వీడియో విజువల్ చూడండి. అఖల్ మంద్ కు ఇషారా కాఫీ है साहब, मैं क्यों बोलना साहब, मैं मेरा मुंह क्यों खराब कर रहे हैं. ఓకే, కులగణన అంశాన్ని ఇటు బీజేపీ కాంగ్రెస్లు, బీజేపీ ఏమో మేము ఇప్పుడు కులగణన చేపడతా ఉంటుంది, ఇది మేము చేసిన పోరాటం వల్లనే బీజేపీ చేస్తుంది. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క పోరాటం ఒత్తిడి యొక్క ఫలితం అని నేను భావిస్తూ ఉన్నాను. 2021లోనే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించేసిండ్రు, జనగణనతో పాటు కులగణన జరపాలని చెప్పని. అట్లా సబ్బండ వర్గాలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినాయి, కులగణన జరపాలని చెప్పని ఒత్తిడి పెట్టింది. ఇనీషియల్గా బీజేపీ వాజ్ వెరీ రిలక్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు లక్ష్మణ్ గారు వాళ్ళు వీళ్ళందరూ అసలైతే ఎట్లా చేస్తారండి, చేయలేరండి, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, లాట్ ఆఫ్ కన్స్ట్రైంట్స్, సమస్యలు ఉన్నాయని చెప్పని కులగణన అంశాన్ని కూడా చర్చలోకి పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. బట్ ఇవాళ ప్రజలు మూడ్ ఆఫ్ ద నేషన్ అంటాం మనం, మూడ్ ఆఫ్ ద నేషన్ వాజ్ ఫర్ కాస్ట్ సెన్సస్. ఎందుకు చేయొద్దు, చేసి తప్పేంది అన్న భావన వచ్చింది. చేయకపోతే మేము ఎక్కడ తప్పులు పడతామో అని చెప్పని బీజేపీ వాళ్ళు చేస్తూ దాన్ని కులగణన చేసి దాన్ని అటకెక్కిస్తారా లేకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్తారా? ఎట్లా ముందుకు వెళ్లాల్సిన ఒత్తిడి వస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మేమెంతో మాకు అంత కావాలంటున్నారు. మేమెంతో తెలియనప్పుడు మాకెంత అని ఎట్లా అడుగుతారు? సాధికారికంగా లెక్కలు బయటకు వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక నినాదాలు వస్తాయి. మేము ఇంతున్నాం కదా, మీరు ఇంతెందుకున్నారు అని అడుగుతారు. ఇప్పుడు అసెంబ్లీకి పోతే అలా ఒక సామాజిక వర్గం దాదాపు 60% సీట్లు కనబడతాయి. ఇదేందా 60% సీట్లు ఒకటిన్నర రేపు అడుగుతారు, మేము కూడా ఉంటున్నాం కదా అని చెప్పి. సంఖ్య ఎప్పుడైతే అఫీషియల్ ఇండికేటర్స్గా బయటకు వస్తాయో ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తారు, మా బడ్జెట్ ఎంత, మా వాటా ఎంత. మా కాంగ్రెస్ చేసిన కులగణన ఎట్లా చూస్తారు మీరు? అది మోసం. అది ఈ డెంట్ డూ ఏ గుడ్ జాబ్. ఎట్లా మోసం అంటారు? మోసం అంటే ఇప్పుడు సీరియస్గా చేయలేదు. మోసం అంటే సీరియస్గా చేయలేదు. బీసీలు ముస్లిమేతర బీసీలే 53% ఉంటారండి, దాన్ని 46% అని చూపెడతా ఉన్నాడు. తర్వాత మొత్తం ముస్లింలు ఉన్నది ఎంతమంది, ముస్లిం పర్సెంటేజ్ ఎంతనండి? 12%. నువ్వు ఎంత చూపెడతా ఉన్నావు? 10% మంది ముస్లింలు బీసీలు అని చూపెడుతున్నావు. అంటే బీసీల్లో ఉన్న ఓసీలు 2%, మిగతా అంతా 10% ముస్లిమ్స్ అని చూపెడతా ఉన్నావు. తర్వాత సడన్గా ఒక సామాజిక వర్గం 15% ఉందని చెప్పి చూపెడతా ఉన్నాడు. అంతా కూడా జూబ్లీహిల్స్ బంగ్లాల ప్యాలెస్లో కూర్చొని లెక్కలు కట్టినట్టుగా ఉంది తప్ప అది పరిపూర్ణమైనటువంటి. అయితే ఇంకోటి, ఎట్లా రోల్ మోడల్ అయిద్దన్నా నువ్వే చెప్పరాదే, ఎందుకు చెవుల పూలు పెడతావు? నేనేమంటున్నాను, సంపూర్ణంగా నువ్వు డేటా కలెక్ట్ చేయకపోతే ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెడతాడు, తర్వాత బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము మళ్ళీ సెకండ్ టైం కూడా సర్వే చేస్తాము అని చెప్పని అంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ నాట్ సీరియస్. ఏదో చేయాలా, రాహుల్ గాంధీ ప్రెషర్ పెడుతుండ్రు కాబట్టి ఏదో చేయాలని చేసిండ్రు. సరే, తీన్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున అందరూ అడిగిండ్రు. బీఆర్ఎస్ పార్టీ కూడా నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంది. ఈ కులగణన అనేటువంటిది ఒక పెద్ద తప్పు చేసినాడు, సరిగ్గా చేయలేదు, ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పని అన్నారు. దాన్ని ఏదో రోల్ మోడల్ అని మళ్ళీ మోడీకి ఏదో లెటర్ రాసి మాదే నువ్వు తీసుకో అని చెప్పని ఈయన తప్పు చేసింది కాబట్టి ఆయనతో కూడా తప్పు చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే.